హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను పింక్ కలర్ బ్లౌజ్ ఒకటి చేస్తున్నా. డిజైన్ అయితే చాలా బాగుంది. సింపుల్గా ఉంటుంది డిజైన్. గ్లాస్ మిర్రర్తో చేసినాం ఈ డిజైన్. రౌండ్ నెక్, హ్యాండ్స్ కూడా సింపుల్గా ఉంటాయి. సేమ్ నెక్ అయితే ఏ డిజైన్ వచ్చిందో హ్యాండ్ కూడా సేమ్ అదే డిజైనే. గ్లాస్ మిర్రర్స్ అన్నమాట. ఈ వర్క్ అయితే ఓన్గా మీరే డిజైన్ చేసుకోవచ్చు. ఇది ఎలా స్టిచ్ చేయాలని నేను ఇప్పుడు చూపిస్తాను. ఈ వర్క్కి ఏమేమి మెటీరియల్ అవసరం అనేది కూడా నేను చెప్తా. ఇప్పుడు ఆల్రెడీ బ్లౌజ్ అయితే మగ్గంకి స్టిచ్ చేసి పెట్టేసుకున్నాను. పింక్ కలర్ బ్లౌజ్, పట్టు క్లాత్ తీసుకున్నాం, ప్లెయిన్ క్లాత్. శారీ వచ్చేసి ఇది గోల్డెన్ ఎల్లో కాదు, అట్లనే మ్యాంగో ఎల్లో కాదు, మస్టర్డ్ ఎల్లో. బార్డర్ పింక్ వచ్చింది కాబట్టి పింక్ కలర్ బ్లౌజ్ అయితే తీసుకున్నాము, ప్లెయిన్ది. దీనికి అవసరమైన మెటీరియల్స్ అన్నీ నేను పెట్టేసుకున్నా రెడీగా. ఏమేమి మెటీరియల్స్ అవసరమని నేను చెప్తా ఇప్పుడు. ఇవన్నీ బంచెస్ లాగా దొరుకుతాయి, గోల్డ్ కలర్వి బీడ్స్ అన్నమాట. పొడుగుగా ఉన్నాయి అవి. ఇవైతే రౌండ్ షేపు. నెక్స్ట్ వచ్చేసి ఇవి పల్స్, వైట్ కలర్, వైట్ కాకుండా కొంచెం లైట్ మిల్క్ వైట్ అంటారే అట్లా ఉన్నాయి ఆ కలరు. ఇవి కూడా బంచుల్లాగే దొరుకుతాయి. ఏమంటే అవి బిగ్ సైజు, ఇవి స్మాల్ సైజు. నేను బాటిల్లో కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా అవుట్లైన్స్కి జెరీ థ్రెడ్, డయాలజీ యూస్ చేస్తాను నేను. తర్వాత గ్లాస్ మిర్రర్స్, ఇవి నార్మల్ మిర్రర్స్ కూడా యూస్ చేసుకోవచ్చు, కానీ గ్లాస్ మిర్రర్స్ మంచిగా షైనింగ్ వస్తాయన్నమాట. నేను యూస్ చేస్తా గ్లూ, ఫ్యాబ్రిక్ గ్లూ ఇది. తర్వాత శారీ కలర్ థ్రెడ్ ఒకటి, నీడిల్స్ 24 సైజు, 14 సైజు, 14 కానీ 13 కానీ యూస్ చేసుకోవచ్చు మనం వర్క్కి. బీడ్స్కి అయితే 24 మంచిగా ఎక్కుతాయి అన్నమాట బీడ్స్. ఎందుకంటే ఫ్రంట్లో నిబ్బు అనేది చాలా సన్నగా ఉంటుంది, ఈజీగా ఎక్కేస్తాయి బీడ్స్. వర్క్ అనేది తొందరగా అయిపోతుంది ఒక్కొక్క బీడ్ ఎక్కించుకోకుండా. థ్రెడ్, శారీ కలర్, ఇవైతే యూజ్ అవుతాయి ఈ వర్క్కి. ఇప్పుడు నేను ఎలా కుట్టాలో చూపిస్తా. ఫస్ట్ అయితే మనం మార్క్ చేసుకుంటాం కదా, ముందు వీడియోలో నేను చూపించినానండి బ్లౌజ్ ఎట్లా మార్క్ చేసుకోవాలి, హ్యాండ్స్ ఎట్లా, నెక్ ఎట్లా అన్నట్లు. మార్క్ చేసుకున్న హ్యాండ్స్కి కింద ఖర్చుకి ఒక 1 ఇంచ్ వదిలేసినాము టైలర్స్ కోసమని. తర్వాత ఆ లైన్ కింద బార్డర్ అనమాట ఇది. ఆ లైన్ వెంబడి నేను బీడ్స్ కుట్టుకుంటూ వస్తున్నాను, షుగర్ బీడ్స్. 24 నెంబర్ సైజు నీడిల్ అయితే అట్లా అనేసరికి అంతా ఈజీగా ఎక్కేస్తాయి బీడ్స్. 2 బీడ్స్ వదులుకుంటా 1 2 ఎట్లా అంటే అట్లా వేసుకుంటా రావాలి. లైన్ అంతా స్టిచ్ చేసుకోవాలి. ఈ లైన్ అయిపోయిన తర్వాత బిగ్ సైజ్ బీడ్స్ చూపించిన చూడండి, బంచెస్, అవి ఒక లైన్. తర్వాత మళ్ళీ షుగర్ బీడ్స్ ఒక లైన్. 3 లైన్స్ వేసుకోవాలి బార్డర్కి. బీడ్స్ కొంచెం స్లో అవుతుంది వర్క్. థ్రెడ్ వర్క్ అయితే ఈజీగా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. బీడ్స్ మనం ఎక్కించుకుంటుండాలి కదా నీడిల్కి, అందుకోసం కొంచెం స్లో అవుతుంది బీడ్ వర్క్. ఇవి బిగ్ సైజ్ బీడ్స్ నేను కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇవి ఒక్కొక్కటి వదులుకుంటూ రావాలన్నమాట. ఆ షుగర్ బీడ్స్ స్టిచ్ చేసినాం కదా, ఆ లైన్కి ఆనుకొని రావాలి. నేను ఎట్లయితే స్టిచ్ చేస్తున్నానో మీరు కూడా అట్నే ట్రై చేయండి. ఈజీగా మీ బ్లౌజెస్ మీరే ఓన్గా డిజైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే వీడియోలో ఎంత అవుతుంది కొంచెం కుట్టేసి నేను స్టాప్ చేసేస్తాను. మళ్ళీ నెక్స్ట్ లైన్ స్టార్ట్ చేసుకుంటాను. నాట్ అయితే ఖచ్చితంగా 1 టైం కాకుండా 2 టైమ్స్ అన్నా నాట్ వేసుకోవాలి. బీడ్స్ ఊడిపోయినా అంటే అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. ఇవి థర్డ్ లైన్ షుగర్ బీడ్స్ స్టిచ్ చేస్తున్నాను. నీడిల్కి ఒక్కొక్కటి ఎక్కించుకోవాల్సిన అవసరం లేదు. ఇట్లా ఒక కవర్లో పోసేసుకుంటా నేను. అట్లా అనేసరికి అంతా ఎక్కేస్తాయి బీడ్స్ ఈజీగా.
3 లైన్స్ కుట్టడం అయితే అయిపోయింది. ఇంకా అంతా పూర్తి కుట్టేస్తాను నేను ఇప్పుడు. 3 లైన్స్ 3 లైన్స్ స్టిక్ చేసేసినాం కదా. ఇప్పుడు మనం పొడవుటివి తీసుకున్నాం కదా బీడ్స్, అవి అట్లా స్టిక్ చేసుకోవాలి. వీ షేప్లో స్టిక్ చేసుకోవాలన్నమాట. ప్రతి దానికి నాటు వేసుకోవాల్సిన అవసరం లేదు. వెనక్కి ముందుకి ముడేసుకుంటూ కుట్టుకుంటూ వస్తే సరిపోతుంది. క్రాస్గా వీ షేప్లో కుట్టుకోవాలి. షేప్ మనకి మిర్రర్ పట్టే లెంత్ అవి చూసుకొని కొంచెం కొంచెం హాఫ్ ఇంచ్ లాగా గ్యాప్ పెట్టుకొని కుట్టుకుంటూ రావాలి. తర్వాత గ్లాస్ మిర్రర్స్ అన్నీ స్టిక్ చేసుకోవాలి. కొంచెం గ్లాస్ మిర్రర్స్ ఆరాలంటే టైం పడుతుంది. గమ్ పెట్టేసి స్టిక్ చేసేసుకోవాలి. ఈ బ్లౌజ్ అయితే ఈజీగా మీరు వేసుకోవచ్చు అండి. అందుకోసమే నేను సింపుల్ డిజైన్ వీడియో చేస్తున్నాను. మీ బ్లౌజ్ మీరు వర్క్ చేసుకోవచ్చు కదా. దీనికి ఈ బ్లౌజ్కి కాస్ట్ కూడా ఎక్కువ అయితే పట్టదండి. ఒక 150 రూపీస్ పట్టవచ్చు మెటీరియల్స్ కాస్ట్. కానీ అన్నీ వర్క్ చేసుకున్నాక మనకి మళ్ళీ అన్నీ అయిపోవు అనమాట, మిగులుతాయి అన్నీ. ఏమంటే మనం తీసుకోవాలి కాబట్టి అన్నీ తుల్లము బంచెస్ అట్లా తీసుకోవాలి. మిర్రర్స్ అయితే స్టిక్ చేసి పెట్టేసుకున్నాను. అన్నీ ఆరిపోయినాయి. మనం ఆరకముందే వర్క్ స్టార్ట్ చేసినామంటే అవి కదులుతుంటాయి, మనం స్టిక్ చేయలేము అసలు. ఒక చివరి నుంచి స్టార్ట్ చేసుకొని మూలలు ఉంటాయి కదా, ఆ మూలల మీద పైకి ఒక థ్రెడ్ వచ్చేటట్టు స్టిక్ చేసుకుంటూ రావాలి. నేను ఓన్లీ మిర్రర్స్ ఒక్కటి షేప్స్ కుట్టేవి చూపిస్తాను. నేను రౌండ్ మిర్రర్స్లో సైజెస్ ఉంటాయి. రౌండ్ మిర్రర్స్లో కొంచెం స్టిచ్చింగ్ కూడా వేరే ఉంటుంది. స్మాల్ సైజ్ మిర్రర్స్కి ఒక స్టిచ్చింగ్, కొంచెం బిగ్ సైజ్ మిర్రర్స్కి ఒక స్టిచ్చింగ్ అట్లా ఉంటుంది. ఓన్లీ మిర్రర్స్ ఒక్కటి నేను ఒక వీడియో అయితే కుట్టి చూపిస్తాను. ఇప్పుడైతే జెరీ థ్రెడ్ యూజ్ చేస్తున్నాను. మనం శారీ కలర్ థ్రెడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. శారీ కలర్ యూజ్ చేసినామంటే ఆ శారీకి యూజ్ అవుతుంది ఆ బ్లౌజ్ అనేది. మనం జరీ యూజ్ చేసినామంటే ఈ బ్లౌజ్ ఏ శారీకైనా వేసుకోవచ్చు. ఆపోజిట్గా గ్రీన్కి వేసుకోవచ్చు, ఎల్లోకి వేసుకోవచ్చు, పింక్కి కూడా వేసుకోవచ్చు. మనం శారీ కలర్ యూజ్ చేస్తే ఆ శారీకి యూజ్ అవుతుంది. అందుకోసమని నేను గోల్డ్ అయితే యూజ్ చేస్తున్నాను. ఏ దానికైనా మ్యాచ్ అవుతుంది అన్నట్లు. మనకు పింక్ కలర్ ఒక బ్లౌజ్ ఉంటే చాలు, ఎన్ని శారీస్కైనా సెట్ అవుతుంది. ఆల్మోస్ట్ పింక్ కలరే ఎక్కువ ఉంటాయి పట్టు శారీస్కి బార్డర్స్. ఇంకా మిర్రర్స్ అన్నీ ఇట్లా స్టిక్ చేసేసుకోవాలి. రౌండ్గా ఫస్ట్ మిర్రర్ పైన ఒక లైన్ వచ్చేటట్టు చూసుకోవాలి. మనకి మళ్ళీ పైన ఒక లైన్ బీడ్స్ వస్తాయి కాబట్టి నేను 2 లైన్స్తోనే మిర్రర్స్ కుట్టేస్తున్నాను. ఓన్లీ మిర్రర్ స్టిక్ చేసుకోవాలంటే ఇంకొక లైన్ అవుట్లైన్ లాగా వేసుకోవాలన్నమాట. మిర్రర్ పైన నుంచి లేకోకుండా మిర్రర్ పక్కన ఆనుకొని రౌండ్గా వర్క్ చేసుకోవాలి, మగ్గం వర్క్ చేసుకోవాలన్నమాట. నాకు ఈ బ్లౌజ్ స్టిచ్ చేసేసరికి ఓన్లీ హ్యాండ్స్ ఒక్కటి వర్క్ చేసేసరికి 1.5 hours 140 minutes అట్లా పట్టింది. కెమెరా కొంచెం సెట్ చేసుకోవాలి కదా, మిర్రర్స్ ఆరాలి, కొంచెం నిదానంగా కుట్టాలి, అందుకు పట్టింది. లేదంటే ఒక 1/2 hour వేస్ట్ అయి ఉంటుంది నాకు. 1 hourలో హ్యాండ్స్ అయితే వర్క్ చేసుకోవచ్చు. ఈ డిజైన్ 2 hands 2 hours పడుతుంది. కూర్చున్నామంటే 2 hands వేసేయచ్చు. ఇంకా అన్నీ నేను మళ్ళీ స్టిచ్ చేస్తాను, మళ్ళీ వీడియో లెంత్ అయిపోతుంది. తర్వాత షుగర్ బీడ్స్ తీసుకొని ఆ మిర్రర్కి మనం కింద వీ షేప్లో బీడ్స్ కుట్టినాం కదా, పైన కూడా ఇట్లా వీ షేప్లోనే వచ్చేటట్టు మిర్రర్కి అవుట్లైన్ వచ్చేటట్టు ఆనుకొని వేసుకోవాలి. ఆ గ్యాప్లో ముందరకు వచ్చేటట్టు. ఆ లైన్ అట్నే కంటిన్యూషన్ చేయాలి లాస్ట్ వరకు. నా ఛానల్లో కంప్యూటర్ వర్క్ డిజైన్స్ కూడా ఉంటాయండి. నేను షార్ట్స్లో పెడుతుంటాను కంప్యూటర్ వర్క్ డిజైన్స్. మీకు నచ్చినట్లయితే మీ దగ్గరలో ఎవరైనా ఉంటారు కదండి కంప్యూటర్ వర్క్ చేసేవాళ్ళు, డిజైన్ స్క్రీన్ షాట్ తీసుకొని వేయించుకోండి. నా వీడియోస్ ఫాలో అయినారంటే మీ బ్లౌజెస్ మీరు ఓన్గా ఎట్లా వర్క్ చేసుకోవాలనేది నేను చూపిస్తాను. నా ఛానల్లో ఓన్లీ మిర్రర్ వర్క్ ఇట్లా వర్క్సే కాదు, స్ప్రింగ్ వర్క్, నాట్ స్టిచ్,
ఇంకా అన్ని మగ్గం వర్క్కి సంబంధించిన వర్క్స్ అన్నీ నేను ఒక్కొక్క బ్లౌజ్ వీడియో చేసి పెడతానండి. మీరు నా ఛానల్ని ఫాలో అయినారంటే మీ బ్లౌజెస్ మీరు సింపుల్గా ఓన్గా డిజైన్ చేసుకోవచ్చు. తర్వాత శారీస్కి పెయింటింగ్, శారీస్కి పళ్ళు కుచ్చులు ఇవన్నీ చూపిస్తా నేను. ఇప్పుడు నెక్స్ట్ అయితే ఒకటి పళ్ళు అయితే తీసుకున్నాము, చిన్నవండి ముత్యాలు. ఆ ముత్యం చుట్టూ షుగర్ బీడ్స్ రౌండ్గా కుట్టేసుకోవాలి. పింక్ పైన ముత్యాలు పడేసరికి మంచి లుక్ వచ్చింది. ఈ గ్లాస్ మిర్రర్స్ ఎక్కువ షైనింగ్ అవుతున్నాయి, మంచిగా కనిపిస్తుంది బ్లౌజ్. కొంచెం వీడియోలో అంత షైనింగ్ లేదు కానీ రియల్గా చూస్తే చాలా బాగుంది బ్లౌజు. ఇంకా ప్రతి మిర్రర్ పైన ఒక ముత్యం పెట్టేసుకొని దాని చుట్టూ షుగర్ బీడ్స్ అయితే కుట్టేసుకోవాలి. బిగ్ సైజ్ బీడ్స్ తీసుకున్నాం కదా మనం బంచెస్, అవి ఒక బీడ్ తీసుకొని ఆ గ్యాప్లో స్టిచ్ చేసేసుకోవాలి. యువతల సైడ్ కూడా అక్కడ గోల్డ్ బీడ్ వేద్దాం అనుకున్నాం కానీ అంత గోల్డ్ అయిపోతుంది అనేసి వద్దనుకున్నా. అక్కడ ఒకటి పళ్ళు ఒకటి యాడ్ చేద్దాము, ఎందుకంటే అంత గోల్డ్ ఉంటే బాగుంటుంది కదా, అక్కడక్కడ కొంచెం వైట్గా కనిపిస్తుంటే బాగుంటుంది అన్నట్లు. ఇక్కడ పైన అయితే యాడ్ చేద్దాము. ఓన్లీ సింగిల్ బీడ్ యాడ్ చేస్తే అంత లుక్ లేదు, అందుకోసం ఒకటి షుగర్ బీడ్ తీసేసుకొని 2 బీడ్స్ కలిపి నాటేస్తున్నాను అక్కడ. ఇంకా బ్లౌజ్ అంతా హ్యాండ్ మొత్తం అంతే. ఇంకా నెక్ కూడా అంతే అండి. నెక్ కూడా సేమ్ మనం కింద లైన్ 3 లైన్స్ వేసినాం కదా, మనం నెక్ పేపర్ కట్ చేసుకొని నెక్ లైన్ గీసుకుంటాం కదా రౌండ్, ఇంకా మనం గీసుకున్న లైన్ వెంబటి ఈ 3 లైన్స్ వేసేసుకొని ఇంకా సేమ్ డిజైన్ హ్యాండ్ డిజైన్ ఏదైతే ఉందో ఇంకా అది కంటిన్యూషన్ వేసేసుకోవాలి. సేమ్ బార్డర్ అనమాట. లైన్స్ ఈ వీ షేప్ కుట్టినాం కదా బీడ్స్, అవి మిర్రర్స్ పైన ఇట్లా గోపురంలా కుట్టినాం కదా షుగర్ బీడ్స్, పల్స్. ఇప్పుడు కుట్టే వర్క్ అంతా సేమ్గా ఫ్రంట్ నెక్కి అదే, బ్యాక్ నెక్కి అదే. అందుకే నేను బ్యాక్ నెక్ చూపించలేదు, ఒక హ్యాండ్ చూపిస్తే ఇంకా మీకు ఇంకా డిజైన్ అంతా అదే కాబట్టి అర్థమవుతుంది. ఇంకా ముత్యం పైన కూడా ఒకటి గోల్డ్ కలర్ బీడ్ షుగర్ బీడ్ యాడ్ చేస్తున్నాము. ఇందాక దానికి ఒక్కటే పెట్టినాం కదా, ఇప్పుడు ఒక బీడ్ యాడ్ చేస్తున్నాను షుగర్ బీడ్. ఇంకా ఆ గ్యాప్లో అన్ని పల్స్ కుట్టేస్తాను. ఆ గ్యాప్ కవర్ అవుతుంది. అక్కడ పల్సే కుట్టాలనం లేదు, జర్కన్స్ ఉంటాయి కదా అవి కూడా అంటించవచ్చు. రింగ్ జర్కన్స్కి బేస్ రింగ్ దొరుకుతుంది స్మాల్ సైజు, ఆ రింగ్ స్టిచ్ చేసేసుకొని వర్క్ అంతా అయిపోయిన తర్వాత మనం పైన స్టోన్ కప్పించుకోవచ్చు, అట్లా కూడా పెట్టుకోవచ్చు, బాగుంటుంది. నేనైతే ఇంకా పల్స్ పెట్టేస్తున్నా ఇక్కడ. మన ఇష్టం అండి, మన ఓన్, మన ఐడియాతో మనం ఒక డిజైన్ ఎంతైనా పెంచుకోవచ్చు. ఇప్పుడు ఈ ఉన్న డిజైన్ ఇంకా ఇప్పుడు ఇది 2 ఇంచెస్ వచ్చింది, ఇంకా 2 ఇంచెస్ కూడా పెంచుకోవచ్చు మనం. ఆ 2 పల్స్ మధ్యలో గ్యాప్ ఇంకొక మిర్రర్ కుట్టుకుంటూ మళ్ళీ ఏమైనా ముత్యాలు అట్లా ఏమైనా యాడ్ చేసుకుంటూ మన ఇష్టం, మన ఓన్, మన ఓపిక, మన టైంని బట్టి మనం. కానీ సింపుల్ డిజైన్స్ ఎప్పటికైనా డీసెంట్గా ఉంటాయండి. పెళ్లి కూతుర్లకైతే తప్పదు, హెవీ డిజైన్స్ వేసుకుంటేనే గ్రాండ్గా ఉంటాయి. సింపుల్ అయితే వాళ్ళకి ఇంకా మ్యారేజ్కి వచ్చే వాళ్ళే హెవీగా వేసుకొని వస్తారు. ఇంకా పెళ్లి కూతురు అంటే ఇంకా కొంచెం గ్రాండ్గా ఉండాలన్నట్లు వేయించుకుంటారు. ఇష్టం లేకుండా కొంతమంది గ్రాండ్గా వేయించుకుంటున్నారు ఇప్పుడు. కానీ సింపుల్ డిజైన్స్ ఎప్పటికైనా మనకు యూజ్ అవుతాయి. హెవీ డిజైన్స్ అంటే చిన్న చిన్న ఫంక్షన్లకి వేసుకోలేం మనం. అంతా అట్లా స్టిక్ చేసేసుకోవాలి. ఇంకా బార్డర్ అంతా అంతే. సారీ, ముత్యం యాడ్ చేస్తున్నాను అక్కడ, గోల్డ్ కలర్ బీడ్ యాడ్ చేయాలి.
హ్యాండ్ చుట్టూ లెంత్ 6 ఉందనుకోండి, కింద రౌండ్ 5.5 కంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. మరి మీరు 6 వేసుకున్నారంటే ఆ స్టిచ్ అనేది టైలర్స్ కుట్టేటప్పుడు ఆ బీడ్స్ మీద పడి అన్నీ పగిలిపోతాయి. కొంచెం ఒక ఏలు సందు ఉండేటట్టు వేసుకోండి. అంతా కంప్లీట్ చేసినాను. ఇప్పుడు అవుట్లైన్ అయితే వేస్తున్నాను జరీ థ్రెడ్తో. ఒక లైన్ వేసుకోవచ్చు, డబల్ లైన్స్ వేసుకోవచ్చు. డబల్ లైన్ వేసుకుంటే ఇంకా కొంచెం జరీ 2 లైన్స్ వస్తాయి కాబట్టి కింద హ్యాండ్స్కి బార్డర్ మంచిగా కనిపిస్తుంది. ఇంకా తర్వాత ఇంకా కింద బార్డర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా హ్యాండ్స్ 10 ఇంచెస్ ఉన్నాయి కదా, పైన అంతా గ్యాప్ లేకోకుండా ఇట్లా డాట్స్ పెడుతున్నాను. ఫస్ట్ కింద 5 డాట్స్ పెట్టినా కదా, మళ్ళీ రెండింటి మధ్యలో ఒకటి, అట్లా మనం చుక్కల ముగ్గు వేసుకుంటాం కదా, అట్లా సెట్ చేసేసుకొని ఆ ప్లేస్లో మనం మిర్రర్ అయినా స్మాల్ సైజ్, అంత పెద్ద సైజ్ లేకోకుండా మనం వాడిన మిర్రర్ స్మాల్ సైజ్ అయినా స్టిక్ చేసుకోవచ్చు. లేదంటే అక్కడ ముత్యంకి మనం బీడ్స్ కుట్టినాం కదా, షుగర్ బీడ్స్, నేనైతే అవి కుడుతున్నాను. నాటైతే మంచిగా గట్టిగా వేసుకోవాలి, లేదంటే ఊడిపోయే ఛాన్స్ అయితే ఉంది. ఇంకా హ్యాండ్ ఎంత లెంత్ ఉందో వాళ్ళ లెంత్ని బట్టి మనం డాట్స్ అనేవి పెట్టేసుకోవాలి. నెక్ కూడా అంతే, బ్యాక్ ఉంటుంది కదా, బ్యాక్ సైడ్ ఎంత గ్యాప్ ఉందో ఆ గ్యాప్కి అంతా అట్లా స్టిచ్ చేసేసుకోవాలి. అంతే అండి. బ్లౌజ్ ఎంత బాగా కనిపిస్తుంది కదా. టోటల్గా అయిపోయిన తర్వాత నేను చూపిస్తాను. ఇది ఒక హ్యాండ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ హ్యాండ్ కూడా సేమ్ మెజర్మెంట్స్ అయితే పక్కన అంతా డ్రా చేసి పెట్టుకున్నాను. ఇంకా సేమ్ అట్లే వేసుకోవాలి. ఓకే అండి, నా వీడియోస్ ఫాలో అయ్యి మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.